నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఆపరేషన్ సింధూర్ తో మన బలమేంటో పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలకు తెలియచెప్పామని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు చేమకుర్తిలో నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీని ప్రారంభించారు 400 అడుగుల జాతీయ జెండాతో నెహ్రూ నగర్ నుంచి బస్టాండ్ కోడలి వరకు సాగింది పెద్ద సంఖ్యలో మహిళలు యువత చిన్నారులు పాల్గొని మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడుతున్న జవాన్లకు అంతా మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన వీర జవాన్ మురళీనాయక్ చిత్రపటం వద్ద అంజలి ఘటించారు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య ఏఎంసీ చైర్పర్సన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు మున్సిపల్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి డ్వామా పీడీ జోసఫ్ కుమార్ కమిషనర్ వై రామకృష్ణయ్య సిఐ ఎం సుబ్బారావు కౌన్సిలర్లు రమాదేవి అంజని టీడీపీ పట్టణ మండల అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు గొట్టిపాటి రాఘవరావు రమణయ్య రాంబాబు గంగాధర్రావు రామబ్రహ్మం హనుమంతరావు పొగాకు బోర్డు డైరెక్టర్ వరప్రసాద్ మారం వెంకారెడ్డి కూటమి నాయకులు ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్లో అనవసరంగా అమాయకుల్ని దగ్గర 28-29 మందిని చంపేశారు. అంటే హిందువుల కన్నా మన భారతీయులు చంపేశారు అనే పదం వాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మన భారతీయులు చంపేశారు కాబట్టి అనవసరంగా ఈరోజు మన దేశము మన సైనికులు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని చంపడానికి వాళ్ళని ఎదుర్కొనడానికి ఆపరేషన్ సింధూర్ ఎంతో సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళందరికీ మన మోడీ గారికి మన ప్రైమ్ మినిస్టర్ గారికి అందరికీ మన దేశ నాయకులందరికీ ఒకే తాటి మీద ఉండి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పాకిస్తాను మనం గుర్తుపెట్టుకోవాలా మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల దేశాలన్నీ రకరకాలుగా ఉన్నాయి మన భారతదేశం ఒక్కటే స్థిరంగా బ్రహ్మాండంగా ఉందంటే అది మన సైనికులు మనకు ఇచ్చిన మనల్ని కాపాడినందుకు అది మనం గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ అనేక సందర్భంలో మన మీద దాడులు చేసేది ప్రతి సందర్భంలో మనం వాళ్ళని తిప్పికొట్టామనే విషయం మనం తెలవాలి 1971లో మన పాకిస్తాన్ని యుద్ధంలో మనం గెలిచే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి అయినా కానీ ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మరీ ముఖ్యంగా కాశ్మీర్ జైలు మనం అందరం వ్యతిరేకించాలా ఈరోజు దేశము మన ప్రజలందరూ ఒకటయ్యి ఆర్మీకి మన ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటూ కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ గారు పీడీ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కార్యక్రమం మన సైన్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక దీనికి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి చేమకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వచ్చి ఈరోజు ఈ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మొట్టమొదటిగా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎవరైతే దేశం కోసం తమ అసూలు బాసినటువంటి మురళీనాయక్ గారికి మనందరి తరపున వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ప్రశాంతంగా మన గ్రామాల్లో మన ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అది సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు. దీనికంటే ముందు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందో మనందరికీ తెలుసు. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జమ్మూలో 354 అధికరణాన్ని రద్దు చేయటం, అక్కడ 370 అధికరణాన్ని రద్దు చేయటం, ఆ తర్వాత శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎన్నో రోజులుగా ఉన్నటువంటి రాష్ట్రపతి పాలనలో ఉన్నదాన్ని ఎన్నికలు పెట్టి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, తద్వారా మంచి భరోసా కాశ్మీర్ మీద ఏర్పరచడం,
దాదాపుగా గత సంవత్సరంలోనే దాదాపు 3 కోట్ల మంది మన భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్కి పర్యాటకులు వెళ్ళడం, ఈ చర్యలన్నీ పాకిస్తాన్ ఉగ్రవాదులకి మింగుడు పడకుండా ఉన్నాయి. కాశ్మీర్లో మన జాడ కరువు అయితే ఇదే విధంగా సౌర విద్యుత్ వినియోగంతో బిల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చని ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చెన్నకేశవ స్వామి మాన్యంలోని ఎన్టీఆర్ పార్కులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రాయితీపై ఇస్తున్న సోలార్ యూనిట్ల గురించి తెలిపారు. వాటి సామర్థ్యాన్ని బట్టి 30,000 నుంచి 78,000 వరకు రాయితీతో పొందవచ్చని వివరించారు. అదనపు లోడు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇస్తున్న 50% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈఈ మాకినేని హరిబాబు, డిఈ పాండురంగారావు, ఏఈ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ బార్ అనేది పెట్టాల, ఎవరు పెట్టుకున్నా సరే డొమెస్టిక్ కేటగిరీకి సబ్సిడీ ఇవ్వాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినవి. అలాగే అంటే కేంద్ర ప్రభుత్వమే ఇది. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళు బాగా దీన్ని ప్రోత్సహించి ఇప్పుడు బీసీలకి 20,000 అదనంగా ఇవ్వాలని, వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 78,000 మ్యాక్సిమం, ఇంకొక 20,000. అలాగే ఎస్సీ ఎస్టీస్ అయితే పూర్తిగా ఉచితంగా చేయాలని. దీని ఏంటంటే రాష్ట్రంలో కూడా 20 లక్షల కనెక్షన్లకి ఈ సోలార్ పెట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం. 20 లక్షల్లో ఒక 10 లక్షలు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ద్వారా మీట్ అయినా ఇంకొక 10 లక్షలు వచ్చేసి మనం అదర్స్ ద్వారా చేస్తే, దీనికి ఎవరి స్వార్థం లేదు దీంట్లో. ఎందుకు ప్రభుత్వం అలా ఆలోచిస్తుందంటే, ఈ రోజు మీకు మనకి డబ్బులున్న పవర్ కొనుక్కోవటానికి పవర్ లేదు, దేశవ్యాప్తంగా షార్టేజ్ ఉంది. ఇప్పుడు మొన్న మేము మీకు తెలియట్లా, ఇక్కడ ఇది కార్పొరేషన్ కాబట్టి ఇక్కడ కటింగ్ పెట్టట్లేదు. బయట అవసరం మేరకి ఎప్పుడైనా 1-2 గంటలు ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ అవసరమైనప్పుడు తీస్తున్నాం. చాలా బాధగా ఉంటుంది. నైట్ 10 నుంచి 11కి, 11 నుంచి 12కి తీస్తాం, సరిపోక పవర్. ఆ రోజు ఎందుకు గవర్నమెంట్ ఇంకా అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ లో పవర్ దొరకనప్పుడు అది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర నాయకులు సందీప్ అన్నారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు చేస్తున్న సమ్మె నేటికి 20వ రోజుకు చేరుకున్న సందర్భంగా చర్చి సెంటర్లో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. గత 5 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా ప్రజలకు అనేక సేవలు అందించడం జరిగిందని సందీప్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉన్న హెల్త్ వర్కర్లలో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారని అన్నారు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని వెంటనే పరిష్కరించాలని కోరారు. సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ దానిని ప్రభుత్వం అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలని అన్నారు. 23% ఇంక్రిమెంట్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో సమ్మెకు దిగామని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని అన్నారు. కానీ హామీ ఇచ్చిన 3 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు ఆ హామీ అమలు జరగలేదని, వెంటనే సమస్యలను పరిష్కరించి వెంటనే విధుల్లో చేరేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సిహెచ్ఓలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 10,030 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ 26 జిల్లాల్లో సమ్మెబాట పెట్టడం జరిగింది. రాష్ట్రంలో గత 6 ఏళ్లుగా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విలేజ్ హెల్త్ కింద పనిచేస్తూ ఉన్నారు. వీరికి ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, వీళ్ళు 6 సంవత్సరాలు పూర్తయినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వెంటనే రెగ్యులేట్ చేయాలనేసి, దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను ప్రాసెస్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎన్హెచ్ఎం 2023లో 108 క్యాడర్లకు 23% వేతన సవరణ చేయడం జరిగింది. కానీ ఆ రోజున 10,030 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను పక్కన పెట్టడం జరిగింది. వెంటనే ఈ 10,032 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని 23% వేతన సవరణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంక్రిమెంట్ పాలసీ 2023-24 మధ్యలో ఏదో ఫైల్ పెట్టారో వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి 10 సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ పాలసీ 5% ఏదైతే ఉందో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2024 వరకు మాకు ఏదైతే ఈపీఎఫ్ఓ వస్తూ ఉందో అది క్యాన్సిల్ చేయడం జరిగింది. వెంటనే ఈపీఎఫ్ఓను కూడా పునరుద్ధరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేక ఈరోజు నా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ రకరకాల క్యాడర్లు వాళ్ళు యాబ్సెంట్ అయినా కానీ వాళ్ళు ఎక్కడైనా వేరే ఇది పోయినప్పుడు కానీ మమ్మల్ని ఒక డ్యూటీస్ చేపిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఒక ఏదైతే జరుగుతూ ఉందో జరగకూడదు, వెంటనే ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రోజున రాష్ట్రంలో అడవి ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాల్లో పనిచేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ దగ్గర 9 నుంచి 10 మంది చనిపోవడం జరిగింది. వెంటనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎక్స్‌గ్రేషియా పాలసీ అయితే అమలు చేస్తూ ఉన్నారు గవర్నమెంట్, అది అమలు చేయాలని కోరుతా ఉన్నాము. ఈ యొక్క డిమాండ్ల కోసము గత ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా మేము సమ్మె పట్టడం జరిగింది. న్యాయమైన డిమాండ్లను మేము ప్రభుత్వానికి ఒక సమ్మె ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం ఏదైతే మీరు మాట ఇవ్వడం జరిగిందో మమ్మల్ని పిలిచి మాట్లాడి యొక్క పరిష్కారాలు చేస్తారని మేము నమ్ముతా ఉన్నాము.
ఇవాళ 20వ రోజు సమ్మెకు మేము ఇంకా నిరవధిక సమ్మె కొనసాగిస్తూనే ఉన్నాము. సమ్మె అయితే కొనసాగిస్తూనే ఉన్నాం, కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి చర్చలకైతే పిలుపు రాలేదు. మా డిమాండ్లు తీరేంత వరకు మేము ఇంకా సమ్మె అయితే కొనసాగిస్తూనే ఉంటాం, కానీ మేమైతే సమ్మె అనేది వెనకైతే తీసుకోమండి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వారు మా ఎందు దయ ఉంచి మహిళల పట్ల మేము 80% మహిళలే ఉన్నామండి ఈ సిహెచ్ఓస్ క్యాడర్లో. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చాలా చోట అయితే మీరు రోజు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నారు, చాలా చోట్ల అయితే ఆగిపోవడం జరిగింది. మరలా అవి పునరుద్ధరించాలన్నా, మేము మళ్ళీ మా సేవలు అందించాలన్నా కానీ, యథావిధిగా మా విధులు మేము హాజరవ్వాలన్నా కానీ మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించాలని ప్రభుత్వం వారిని మేము సవ్యంగా కోరుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేసవిలో వేడిని అధిగమించు అనే థీమ్ కార్యక్రమాన్ని సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామ సచివాలయం పరిధిలో నిర్వహించారు. గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు ఎండలో బయటకు వెళ్లవద్దని, తీవ్రమైన వాంతులు, అనారోగ్య సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ వివరించారు. క్లాప్స్ కొట్టండి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టోపీ, తెల్ల రంగు కాటన్ దుస్తులు ధరించాలని, ఎండలో నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు, వడదెబ్బకు గురైన వారు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని అన్నారు. ఎక్కువగా మజ్జిగ, గ్లూకోజ్, ఓఆర్ఎస్ కలిపిన పానీయాలు తీసుకోవాలని అన్నారు. బాలింతలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదని తెలిపారు. మధ్యాహ్న సమయంలో ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులను చేయరాదని, ఎండలో నుంచి వచ్చిన తర్వాత తేనె, తీపి పదార్థాలు తీసుకోవాలని, ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు లాంటివి ఉపయోగించాలని అన్నారు. శీతల పానీయాలు, ఐస్ క్రీములు ఎక్కువగా వాడటం వల్ల పలు రకాల అనారోగ్యాలు వస్తాయని, అలాగనే చేతులు కడుక్కునే విధానాన్ని కూడా గ్రామస్తులందరికీ కూడా తెలిపారు. కార్యక్రమంలో ఐటీసీ వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, చిన్నపిల్లలు పాల్గొన్నారు. బాహ్య శరీర సౌందర్యానికి నేటి తరంలో ప్రాధాన్యత పెరిగింది. ప్రతి ఒక్కరూ అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. చిన్నపాటి ఫంక్షన్లకు వెళ్లాలన్నా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా అలంకరించుకుని వెళ్లడం పరిపాటైంది. ఇందుకోసం బ్యూటీ పార్లర్కు డిమాండ్ పెరిగింది. రూట్ సెట్లో నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్ శిక్షణపై ప్రత్యేక కథనం. బ్యూటీ పార్లర్లో ముఖ సౌందర్యంతో పాటు వివిధ రకాల అలంకరణలు అన్నీ అక్కడే దొరకడంతో బ్యూటీ పార్లర్ ప్రాధాన్యత పెరుగుతుంది. నిరుద్యోగ మహిళలకు ఇది ఒక ఉపాధి మార్గంగా మారడంతో ఎక్కువ మంది బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయడం పట్ల మక్కువ చూపుతున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రూట్ సెట్ సంస్థ బ్యూటీ పార్లర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఎందరో మహిళలకు ఉపాధి మార్గాలు చూపుతూ వారి కాళ్ల మీద వారిని నిలబడేలా స్వయం శక్తిగా ఎదిగే దిశగా చర్యలు తీసుకుంటుంది. అలంకరణకు మహిళలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. దుస్తులతో పాటు ఆభరణాలు, అలంకరణతో పాటు ముఖ సౌందర్యంతో పాటు కేశ సౌందర్యానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. చేతులకు
మెహిందీ వివిధ డిజైన్లలో అందంగా అలంకరించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపించడంతో దానిలోని మెళకువలను కూడా శిక్షణలో నేర్పిస్తున్నారు. వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యూటీ పార్లర్కు వెళ్ళడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. ప్రజల ఆదరణను బట్టి గ్రామీణ ప్రాంత మహిళలు ఈ రంగం పట్ల మక్కువ పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మహిళలు ఈ శిక్షణ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. నా పేరు సాయి తేజశ్రీ. నేను కొత్తపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ రూట్ సెట్లో జూనియర్ బ్యూటీ ప్రాక్టీషన్ నేర్చుకోవడానికి వచ్చాను. మిడిల్ క్లాస్లో పుట్టిన ఏ అమ్మాయికైనా సరే తన సొంతగా తను కాళ్ళ మీద నిలబడాలని, ఇండిపెండెంట్గా బతకాలని ఆశ ఉంటుంది. అలా బతకాలనుకున్న ప్రతి అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్, ఇంకా డబ్బులు పెట్టలేక అలా ఆగిపోతారు. అలా ఉన్నవారికి బయటికి వెళ్ళి నేర్చుకోవాలన్నా కానీ వాళ్ళకి మనీ పెట్టలేరు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, సరైన ప్రొటెక్షన్ ఉండదు, అలా ఉంటుంది. బట్ రూట్ సెట్లో మాత్రం వితౌట్ మనీతో బయటికి వెళ్ళి నేర్చుకుంటే 50,000, 60,000, 1 lakh, 1.5 lakh కూడా అడుగుతుంటారు. అలా నేర్చుకోవాలంటే అక్కడ మినిమం సేఫ్టీ కూడా ఉండదు. మనకి ఫుడ్ మనమే తెచ్చుకోవాలి, ఎక్కడ అకామిడేషన్ ఉండదు, మనమే అన్నీ అరేంజ్ చేసుకోవాలి, మినిమం సేఫ్టీ ఉండదు, గ్యారంటీ ఉండదు. బట్ రూట్ సెట్లో అమ్మాయిగా వచ్చి నేర్చుకోవడంలో మనకి అకామిడేషన్ కల్పిస్తారు, మనకి ఫుడ్ మంచిది పెడతారు, మనమే నేర్చుకోవడానికి అడ్వాన్స్డ్ కోర్సులన్నీ నేర్పిస్తారు. ఇప్పుడే స్టార్ట్ అయిన అడ్వాన్స్డ్ కోర్సులన్నీ కూడా రూట్ సెట్లో నేర్పిస్తారు. ఇక్కడ ఓన్లీ స్కిల్ మాత్రమే కాదు, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క బిహేవియర్ ఎలా ఉండాలో కూడా వాళ్ళే నేర్పిస్తారు. అలా మనం బయటికి వెళ్ళి పెట్టాలంటే మన దగ్గర మనీ ఎలా తీసుకోవాలి, లోన్స్ ఎలా తీసుకోవాలి, మనం పెట్టాలంటే రేపు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, కస్టమర్ని ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి పెట్టాలంటే మినిమం బయటికి వెళ్ళి. అలాంటివి కూడా మినిమం విషయాలు కూడా రూట్ సెట్లో నేర్పిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన రూట్ సెట్ సంస్థకి చాలా థ్యాంక్స్. బ్యూటీషియన్ రంగంలో మక్కువ పట్ల శిక్షణ పొందుతున్నారు. శిక్షణా కాలంలో మంచి శిక్షణ ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం శిక్షకుల పర్యవేక్షణలో మంచి శిక్షణ ఇస్తున్నారు. బ్యూటీషియన్తో పాటు యోగా, వ్యాపార మెళకువలు, అన్ని రకాల శిక్షణలు ఇస్తున్నారు. శిక్షణ అనంతరం తాము సొంతంగా పార్లర్ ఏర్పాటు చేసుకుని స్వయం శక్తిగా నిలబడటంతో పాటు మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. నా పేరు తేజస్విని. నేను ఇక్కడికి రూట్ సిటీ ఇన్స్టిట్యూట్లో జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ కోర్స్ కని వచ్చాము. ఈ కోర్స్లో వచ్చేసి బేసిక్ నుంచి అడ్వాన్స్లో బ్యూటీషియన్ కోర్సెస్ టాపిక్స్ అని నేర్పిస్తారు. అంటే ఫేషియల్స్, వ్యాక్సింగ్ కానీ, థ్రెడింగ్ కానీ, తర్వాత ఫేషియల్స్లో వచ్చేసి మిషనరీస్ యూజ్ చేసి అడ్వాన్స్లో కూడా గల్వానిక్, అల్ట్రాసోనిక్, హైడ్రా ఫేషియల్స్ కూడా నేర్పించారు. అలాగే బ్రైడల్ కోన్ ప్రిపరేషన్ అయి ఉండొచ్చు, అలాగే శారీ డ్రేపింగ్ లాంటివి, ఇంకా చాలా టాపిక్స్ నేర్పించారు. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రైడల్ మేకప్ అండ్ ఆల్సో శారీ డ్రేపింగ్ అను హెయిర్ స్టైల్స్ అన్నీ ఇంక్లూడెడ్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ చేసాం ఈరోజు. డబుల్ శారీ స్టైలింగ్లో వచ్చేసి స్నేహ స్టైల్ కానీ, లెహెంగా స్టైల్ కానీ, నార్మల్ స్టైల్లో వచ్చేసి మహారాణి స్టైల్ అని, అలాగే లెహెంగా స్టైల్, ఇన్ఫినిటీ స్టైల్, ఇట్లాగా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ చేసాము. హెయిర్ స్టైల్స్లో కూడా బ్రైడల్లో వచ్చేసి మెస్సీ బ్రేడ్స్ అని, ఫిష్ బోన్స్ అని, పఫ్, రోలింగ్ వేరియేషన్స్లో ట్రై చేసాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్థకి, రూట్ సిటీ సంస్థకి, అలాగే మా కోర్స్ నేర్పించిన ఇందిరా మేడంకి, మా డైరెక్టర్ సార్కి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శుక్రానా. నేను వేటపాలెం నుండి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రూట్ సిటీ సంస్థకు నా ధన్యవాదాలు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేర్చుకున్న కోర్సెస్ బేసిక్ నుంచి అడ్వాన్స్ నేర్చుకున్నాము. బేసిక్స్ వచ్చేసి హెయిర్ కట్స్ నేర్చుకున్నాము, యూ కట్స్, వీ కట్స్, అండ్ అడ్వాన్స్ కట్స్ వచ్చేసి ఫెదర్ కట్ నేర్చుకున్నాము, అండ్ స్టెప్ కటింగ్ నేర్చుకున్నాము. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్స్ నేర్చుకున్నాము. పార్టీ మేకప్, ట్రెడిషనల్ మేకప్ నేర్చుకున్నాము, అండ్ బ్రైడల్ మేకప్ నేర్చుకున్నాము. టుడే టాపిక్ ఈజ్ మేము ఈరోజు బ్రైడల్స్గా రెడీ అయ్యాము. ఈరోజు మేకప్ కానీ, హెయిర్ స్టైల్స్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ఈరోజు నేర్చుకున్నాము, అలాగే వేసాము.
అండ్ అడ్వాన్స్ కోర్సెస్ వచ్చేసి కెమికల్ పీల్స్, మైక్రో నీడ్లింగ్, హైడ్రాఫేషియల్స్ అన్నీ నేర్చుకున్నాము. అండ్ అలాగే బేసిక్స్లో వచ్చేసి ఐబ్రో షేప్స్, థ్రెడ్డింగ్, వ్యాక్స్ నేర్చుకున్నాము. మెనిక్యూర్, పెడిక్యూర్, ఫ్రెంచ్ మెనిక్యూర్, ఫ్రెంచ్ పెడిక్యూర్, హ్యాండ్ స్పా, లెగ్ స్పా నేర్చుకున్నాము. అలాగే మేము మొత్తం 55 టాపిక్స్ నేర్చుకున్నాము. అండ్ మా మ్యామ్ డెమో ఇచ్చారు, డెమో చూపించారు. అండ్ అలాగే మేము ప్రాక్టీస్ చేసాము. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వచ్చాము, మేము నేర్చుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన రూట్ సెట్ సంస్థకు, అలాగే మా మ్యామ్కి, మా ఇందిరా మేడంకి అండ్ మా డైరెక్టర్ సార్కి ధన్యవాదాలు. నా పేరు లక్ష్మి, నేను చామంతిపూర్ నుండి వచ్చాను. ఇక్కడ మాకు బ్యూటీషియన్ కోర్సు నేర్పించేవారు, జూనియర్ బ్యూటీషియన్ కోర్సు. మాకు ఇక్కడ బేసిక్స్, అడ్వాన్స్ అవన్నీ నేర్పించారు. మా మేడము మాకు రాని వాళ్ళకు కూడా బాగా నేర్పించేవారు. చెప్పినవి కూడా మళ్ళీ అడిగినా కూడా 3 times 4 times చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నా పేరు సంపూర్ణ, నేను రాయపాడ్ నుంచి వచ్చాను రూట్ సెట్ ఇన్స్టిట్యూట్కి. ఇక్కడ మాకు ఎంత బాగా బ్యూటీషియన్ నేర్పిస్తారంటే అంత బాగా నేర్పిస్తారు. సార్ వాళ్ళు కానీ మాతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ మాకు బేసిక్ నుండి అడ్వాన్స్ మిషనరీస్ వరకు చాలా బాగా చూపించారు. ఆల్సో బాగా నేర్పించారు కూడా. హెయిర్ హైలైట్స్ అయితేనేమి, శారీ డ్రాపింగ్ అయితేనేమి, హెయిర్ కట్స్ అయితేనేమి మాకు ఎంత బాగా అర్థమైందంటే మేము ఇప్పుడు బ్యూటీషియన్ పెట్టుకోవచ్చు, మా కాళ్ళ మీద మేము నిలబడవచ్చు అనే హోప్ మాకు కలిగించేలా వాళ్ళు బాగా నేర్పించారు. అలాగే మాకు నిన్న మార్కెట్ సర్వేకి వెళ్ళాక డైరెక్టర్ సార్ మార్కెట్ సర్వేకి తీసుకెళ్ళి మాకు అడ్వాన్స్ మిషనరీస్ చాలా బాగా చూపించారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం ఫ్యూచర్లో ఏమైనా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, తెచ్చుకొని అనే క్లారిటీకి మాకు అవి చూశాక చాలా ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రతి దానికి దీనికి ఇది వాడతారని అడ్వాన్స్ మిషనరీస్ అని చూపించారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రూట్ సెట్ సంస్థకి చాలా థ్యాంక్స్. మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూట్ సెట్ సంస్థలో బ్యూటీషియన్పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ కాలంలో బ్యూటీషియన్తో పాటు వివిధ రకాల సౌందర్య శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలను స్వయం శక్తిగా ఎదిగేందుకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. బ్యూటీషియన్తో పాటు వ్యాపార మెళకువలు కల్పిస్తున్నట్టు తెలిపారు. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను ఇందిరా అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ రూట్ సిటీకి వచ్చాను. రూట్ సిటీలో బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్పించడానికి వచ్చాను. ఇక్కడ వచ్చేసి జూనియర్ బ్యూటీషియనర్ ప్రాక్టీషనర్. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ బేసిక్ నుంచి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అడ్వాన్స్ వరకు హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీడే థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటుంది, డెమో ఇస్తాము. ఇక్కడ 35 మెంబర్స్ ఉంటారు. ఒకరి మీద ఒకరు ప్రాక్టీస్ చేస్తారు. థ్రెడ్డింగ్, ఐబ్రోస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, నెయిల్ కేర్, మెహందీ కోన్ ప్రిపరేషన్, నెయిల్ ఆర్ట్, శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్, అడ్వాన్స్ హెయిర్ కట్స్ అండ్ హెయిర్ స్టైల్స్, బ్రైడల్ హెయిర్ స్టైల్స్. శారీ డ్రేపింగ్లో వచ్చేసి 17 types ఆఫ్ శారీ డ్రేపింగ్ కూడా నేర్పించామండి. ఇక్కడ ఇంకా బ్యూటీషియన్ కోర్సే కాకుండా గర్ల్స్కి వచ్చేసి ఉమెన్స్ టైలరింగ్, మగ్గం వర్క్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇదిగోండి టుడే బ్రైడల్ మేకప్ మా వాళ్ళందరూ రెడీ అయ్యారు. చూడండి, ముస్లిం బ్రైడల్, సౌత్ ఇండియన్ బ్రైడల్, క్రిస్టియన్ బ్రైడల్, మా లెహంగా స్టైలు, ఇన్ఫినిటీ స్టైల్, హాఫ్ శారీ మోడల్, సౌత్ ఇండియన్ ట్రెడిషనల్, మహారాణి స్టైల్, మార్వాడి స్టైలు, ట్రెడిషనల్, ఇన్ని రకాల హెయిర్ స్టైల్స్, ఇన్ని రకాల శారీ స్టైల్స్ అన్నీ నేర్పిస్తాం. హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్. ఇంకా అడ్వాన్స్ మిషనరీస్ ఏమేమి ఉన్నాయని పాసిబిలిటీ ఉన్నంత వరకు మేము ఇక్కడ తీసుకొచ్చి చూపించాము. ఇంకా ఇక్కడ తేనివనివి మేము మార్కెట్ విజిట్కి వెళ్ళి డర్మటాలజిస్ట్ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పార్లర్లు ఇమీడియట్గా 35 days అయిపోయిన తర్వాత పార్లర్ స్టార్ట్ చేసుకునేంత నాలెడ్జ్ వీళ్ళు గెయిన్ చేస్తారండి. సో ఇంకా మీ ఊర్లో ఎవరైనా ఉన్నా కానీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోమని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రూట్ సెట్ డైరెక్టర్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
వచ్చెనంట. హే అయ్యంటే మరి నన్ను అర్థము తెలుసు నిన్న మొన్న. అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట, తను వచ్చెనంట. పూలనే కొనుకేయమంట. ఆధునిక సాహిత్యానికి ధిక్కార కవి కళ్యాకూరి ప్రసాద్ ఆద్యుడని, పదునైన కవిత్వాన్ని అట్టడుగు వర్గాల కోసం ఎక్కుపెట్టిన మహాకవి అని మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ అన్నారు. ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు కళ్యాకూరి ప్రసాద్ 12వ వర్ధంతి నాగులపులపాడులో జరిగింది. కార్యక్రమానికి కళ్యాకూరి సాహిత్య వేదిక అధ్యక్షుడు చప్పిడి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కళ్యాకూరి ప్రసాద్ కవిత్వాన్ని తాను ఎక్కువగా ఆస్వాదిస్తానని, పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన కళాన్ని ఆయుధంగా ఉపయోగించిన మహాకవిని పెద్దపూడి విజయ్ కుమార్ అన్నారు. చిన్నతనంలో కర్మభూమిలో పూసిన ఓ పువ్వు అనే పాట తరచూ పాడుకునేవారమని అన్నారు. విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఆయన రచించిన అనేక గీతాలను పాడుకునేవారమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. డాక్టర్ నూకతోటి రవికుమార్ మాట్లాడుతూ కళ్యాకూరి ప్రసాద్ ఎప్పుడూ కీర్తి కోసం సన్మానాలకు పాకులాడలేదని, బిరుదులకు పొంగిపోలేదని, కవిత్వంతో పాటు ధైర్యంగా ఉండే వ్యక్తి కళ్యాకూరి ప్రసాద్ అని అన్నారు. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివరికంటా నిలబడ్డాడని అన్నారు. చుండూరు, కారంచేడు ఉద్యమాలలో కళ్యాకూరి ప్రసాద్ రాసిన ఉద్యమ గీతాలు దళిత ఉద్యమానికి ఊతమిచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయేంద్ర బహుజన్, చప్పిడి వెంగళరావు, తలతోటి ఆంజనేయ ప్రసాద్, కాటుకూరి డేవిడ్, మొండితోక మురళి, వాసుపల్లి నాగార్జున, దోనిపూడి చంద్ర తదితరులు పల్లె కోరుతూ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కళ్యాకూరి అన్న ఎంతో విద్వత్తుండి ఆ కులంలో కాకుండా వేరే కులంలో పుట్టినట్లయితే మనం మాట్లాడుకోవడానికి కూడా సరిపోనంత ఎత్తుకి ఎదిగిపోయేవారు ఆయన. ప్రపంచ స్థాయి మేధావుల జాబితాలో చేరేటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కీర్తిశేషులు కళ్యాకూరి ప్రసాద్ గారు. కళ్యాకూరి ప్రసాద్ గారి జీవితాన్ని చాలామంది బయట ఎగతాళిగా మాట్లాడుకుంటారు. తాగుబోతూ, తిరుగుబోతూ, అంటే ఒక జాతిలో పుట్టినటువంటి విద్వత్తున్న వ్యక్తుల్ని ఆ చీకట్లోనే ఉంచే ప్రయత్నంలో బయట సమాజం చేసేటువంటి కుట్రలో భాగంగానే అది జరిగింది. సో కళ్యాకూరి ప్రసాద్ వంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రని, వారి యొక్క ప్రాధాన్యతని ఖచ్చితంగా సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ఆ క్రమంలో వారి మీద ఈరోజు పత్రికలు కూడా అనివార్యంగా వారి గురించి ఈరోజు రాయాల్సిన పరిస్థితి. పొద్దున్నే పత్రికలు చూస్తుంటే అంటే మనం ఎవరో ఇచ్చిన న్యూస్ కాకుండా వారంతట వారు గుర్తు చేసుకునేటువంటి పరిస్థితులు, ఏదో ప్రధాన శ్రవంతి పత్రికలు గుర్తు చేసుకునే స్థాయిలో కళ్యాకూరి ప్రసాద్ అన్న జీవించి మనకి వారు ఇచ్చినటువంటి సాహిత్య వీలునామా ఎంత గొప్పదంటే, హిందూ సామ్రాజ్యవాద చరిత్ర మీరు కనుక చదివితే మంచి అంబేద్కర్ అయితే అవుతారు. ఇంకోటండి, చాలా చోట్ల అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి. కానీ ఇందాక అన్నట్టు నాగులపులపాడు మండలంలో చాలా మంది అంబేద్కరైట్స్, చాలా మంది యాక్టివిస్టులు ఉండడం చూసారా, తద్వారా ఆ మండలానికి ఒక గుర్తింపు. కళ్యాకూరి ఇందాక చెప్పినట్టు దళిత సాహిత్యం, దళిత ఆంధ్రప్రదేశ్ దళితులు, ఆ పుస్తకం చదువు. ఆంధ్రప్రదేశ్ దళితులు చివరికి వస్తాను. ఇన్ని రాస్తే, ఇన్నిసార్లు రీప్రింట్ చేస్తే కళ్యాకూరికి ఈ సమాజం ఇచ్చిందేంటి? చివరి అవసాన దశలో అతనున్న ఇల్లుని, వారసత్వంగా వచ్చిన అతనున్న ఇల్లుని ఒక దళిత అడ్వకేట్ ఒకసారి ఒక 5,000 ఇచ్చి రాయించేసుకున్నాడు. మాలాంటి వాళ్ళు అందరూ వెళ్ళి బతిమలాడితే కొద్ది రోజుల్లో అక్కడ ఉండనిచ్చాడు. ఇవాళ శ్మశానంలో వాడి సమాధి ఎట్లా ఉందో మనం అందరం చూడవచ్చు. అందుకనే దళిత జాతుల గురించి ఇదిగో ఇట్లాంటి వాళ్ళకి బాగా తెలుసు. మాట్లాడాలంటే భయం వేస్తారు, పని చేయాలంటే భయం వేస్తారు, నమ్మకాలు ఉండవు. మనం ఇందాక ఎవరో అన్నారు, మన వాళ్ళని మనం నమ్మరు. అదే ఇంకొకడో పెడితే వాడి చుట్టూతా వాడు వద్దన్న వాడి చూపు మన మీద పడడం కోసం ఆ చుట్టూతా తిరుగుతా ఉంటాం.
అహంకారాన్ని తొలగించే ప్రళయకాల రుద్రుడు వీరభద్రస్వామి అని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. వైశాఖ మాసం పంచమి పుణ్యతిథిని పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానంలోని ధర్మనిధి వేదికపై వీరభద్ర విజయం అనే అంశంపై పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. దక్షుడి అహంకారాన్ని తొలగించడానికి దక్షయజ్ఞం ధ్వంసం చేయడానికి ఆవిర్భవించిన మూర్తి వీరభద్రుడని అన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తులను క్షేత్రాన్ని రక్షించే బయలు వీరభద్రుడిగా శ్రీశైల క్షేత్రపాలకుడిగా కొలువు తీరి ఉన్నాడని అన్నారు. శివదూషణ చేయటం, శివదూషణ వినటం కూడా పాపమని, శివదూషణకు పాల్పడిన దక్షుడి శిరస్సుని ఖండించి దేవతలందరికీ ఆరాధ్యుడు, పూజ్యుడు వీరభద్రుడు అయ్యాడని పేర్కొన్నాడు. వీరభద్రుడి చరిత్ర చదవటం, వినటం మోక్షదాయకమని తెలిపారు. మహాకవి పోతన రచించిన వీరభద్ర విజయంలోని అద్భుతమైన పద్యాలతో వెంకట శ్రీనివాసులు ఉపన్యాసం ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసుల్ని దేవస్థానం నాట్యాచార్యులు శ్రీ సాయి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు. ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, పిఆర్ఓ టి శ్రీనివాసులు, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనిల్ కుమార్ అభినందించారు. ఈ క్షేత్రాన్ని పరిపాలించేటటువంటి వారు మాట్లాడేటటువంటి శక్తిని నాకు ఇవ్వు. ఎందుకని మనం వీరభద్రుడి యొక్క చరిత్ర చెప్పడం కానీ, వీరభద్రుడి చరిత్రను వినటం కానీ, వీరభద్రుడి యొక్క చరిత్రను ఏర్పాటు చేయడం కానీ అంతటి పరమ పుణ్యమని మనకి వీరభద్ర చరిత్రలో తెలుస్తున్నటువంటి అంశం. అటువంటి వీరభద్రుడు కనిపించాడు అంటే 10 చేతులతో కనిపించాడు స్వామివారు. ఆ 10 చేతులతో 10 రకాలైనటువంటి కనిపించింది, యొక్క గొడ్డలు కనిపించింది, త్రిశూలం కనిపించింది, ఒక చేతిలో బాణం కనిపించింది, ఇంకొక చేతిలో కత్తి, గద. వందే శివం శంకరం. ఆ శివం, ఆ శంకరమైనటువంటి వాడికి స్వామి నీకు మాటి మాటికి 10 నమస్కారం చేస్తున్నాం స్వామి, శివ 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 అంటూ నీ నామాన్ని జపిస్తున్నాం స్వామి అని చెప్పి ఆ స్వామి వారిని మనందరం కూడా ఆరాధన చేస్తున్నాం. వందే శంభుమాపతి. ఒంగోలు గద్దలగుంటలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు ఆలయ ఆవరణలో కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేద పురోహితులు వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు ఈదుపల్లి దశరథ రామారావు దంపతులు, దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఓం తదంగత్వేన స్వామినః గోవింద గోవింద సహస్రనామ్నే ఏవం వస్త్రాణి వసామసాదే గోవింద. ఏ భక్తులు ప్రదాం సాధ్రేం కుశేన శేయయౌ కౌసల్యా భద్రాయ గోవింద ఓం పరమే సాధీర శరణాం శరణం. పరిపూర్ణ అనుగ్రహ వర ప్రసాద మన సిద్ధిరస్తు. అత్యంత తేజో విరాజమాన. మాల ఉద్యోగుల సంఘం మాల జేఏసీ ఆధ్వర్యంలో ధిక్కార కవి కళ్యాకూరి ప్రసాద్ వర్ధంతి సందర్భంగా కళ్యాకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ భవనంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు తదితరులు మాట్లాడారు. కళ్యాకూరి తల్లిదండ్రులు ఉద్యోగస్తులైనప్పటికీ తను తన
ఉద్యోగవంతుడైనప్పటికీ సమాజంలో ఉన్న అసమానతలపై తన కవిత్వం ద్వారా ప్రజల హృదయాల్లో నేటికి నిలిచిన ప్రజాకవి కళ్యాకూరి ప్రసాద్ అన్నారు. ఈ దేశంలో ఆడవారిపై జరిగే అత్యాచారాలపై అగత్యాలపై తను రాసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వ ఉమ్మడి రాష్ట్రాన్ని కదిలించిందని, కృష్ణా జిల్లాలో పుట్టిన ఉద్యమగడ్డ ప్రకాశం జిల్లాలో అని తనువు చాలించారని అన్నారు. అలాంటి కవిని అతి చిన్న వయసులోనే దళిత జాతి కోల్పోవడం బాధాకరమని తెలిపారు. జేఏసీ అధ్యక్షుడు కొప్పోలు ఏడుకొండలు, ఉపాధ్యక్షుడు మేడికొండ లక్ష్మీనారాయణ, దాసరి ప్రసాద్, మేడిది రవి, శాంతారావు, ఎర్రజల్ల రమేష్, శాంసంగ్, టి శ్రీకాంత్, రాంబాబు, కసుకుర్తి రాజు, టి క్రాంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కవుల కళలు గాయకుల మణికంఠము ఈ శ్మశానపు గమనులను త్వచ్చి చూడ ఒకనొక నాడు కాళిదాస భాగముల శరీరము ఈ ప్రకృతి రంగమున. ఈరోజు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనాగరికానికి, అసమానతలకి వ్యతిరేకంగా ఒక మంచి చదువుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కళ్యాకూరి ప్రసాద్ గారు ఈ యొక్క సమాజంలో ఉన్న అసమానతలపై తన యొక్క ధిక్కార స్వరాన్ని తన యొక్క కలం ద్వారా ప్రజల్లోకి చొప్పించినటువంటి మహా విప్లవకారుడు కళ్యాకూరి ప్రసాద్ అన్న యొక్క 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అదేవిధంగా వచ్చేసి ప్రకాశం జిల్లా మాలల జేఏసీ తరపున ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాము. ఆయన చేసినటువంటి ప్రజాధికారంలో ప్రధానంగా ఈ దేశంలో పుట్టినటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దళిత మహిళల మీద జరుగుతున్నటువంటి దురాచారాలను ఖండిస్తూ కర్మభూమిలో కూసినటువంటి పువ్వు అనే పాట ఈ దేశ చరిత్రనే ఒక ఊపు ఊపిందని చెప్పుకోవడానికి కూడా మరొక్కసారి సంతోషిస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక సినీ గేయ రచయితగా, అదేవిధంగా ప్రజా ఉద్యమకారుడిగా, కళాకారుడు కళ కోసం కాదు ప్రజల కోసం అని నిరూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన కళ్యాకూరి అన్న. ఆయన పాడినటువంటి పాట అర్థవంతమైన పాట, జనాల గుండెల్లో చొచ్చుకొని పోయేటువంటి పాట, గొప్ప పాట. ఆయన ఈ రోజు జన్మించి లేకపోయినప్పటికీ కూడా ఆయన కళనే మనం గుర్తు చేసుకుంటా ఉన్నామంటే కళాకారుల యొక్క గొప్పతనం అదేనని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా జేబీములు తెలియజేస్తూ అన్నకి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జోహార్ కళ్యాకూరి అన్న, జోహార్ కళ్యాకూరి అన్న, జోహార్ కళ్యాకూరి అన్న. డి న్యూస్లో నేటి మాట. మన వ్యక్తిత్వమే మనకి తరగని సిరి, మనతో చివరి వరకు నిలిచేది అదే మరి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.